సో మామ నమస్తే అందరికి ఎట్లున్నారు. ఈరోజు అయితే డే 76 మామ. మనం జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక మార్నింగ్ 5కే అంటే ఇప్పుడు 4:40 అవుతుంది. లోపల వేసారు 5 అయిపోయింది. సో 4:40కి బయట ఇవ్వలేడు మామ. ఇట్లా పొద్దున పోతే మజా ఉంటుంది. సో ఇక్కడ పిన్ అయితే కొడుతున్నాయి ఇప్పుడు లోపల పోనీకి. ఈ జిమ్ అన్నిట్లలా యూకేలా పిన్ ఉంటుంది మామ లోపల పోనీకి. సో లోపలికి అయితే పోయినాం. నేను మా దోస్తు గాడు అనమాట. మా దోస్తు ఆడు కూడా వచ్చిండు. రోజు వస్తుండే కానీ నాతోటి ఆడు కూడా బాగా అలవాటు అయిపోతుంది. మెల్ల నాతోటి చేస్తా అని చెప్పేసిండు. పక్కా చేస్తామమ్మ, నాకు కూడా ఇట్లా సెట్ అయిన మొత్తం బాడీ అన్నాడు. వాడిని కూడా తీసుకొని వచ్చినా. ఇక రోజు ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎవ్వరు లేడు జిమ్లా. ఇక జిమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మామ మనం ఫస్ట్ అయితే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాం. ఇక ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కూడా మనం 4 సెట్స్ చేయాలి. 4 సెట్స్ 10 or 15 reps మామ. నేనైతే 10 లేపుతున్నా. ఇక మీరు 20 కూడా వేయచ్చు. 20, 18, 16, 14 అట్లా. కానీ పక్కా 4 సెట్స్ చేయండి మామ. చెప్తాను కదా 4 సెట్స్ అది మ్యాండేటరీ. మీకు బాడీ అనేది చాలా చేంజ్ అయిపోతుంటుంది. సో స్లోగా వేయండి మామ. రెప్స్ ఎన్నైనా పర్లే. సో మామ మనమైతే బటర్ఫ్లైస్ చేస్తున్నాం ఇప్పుడు. బటర్ఫ్లైస్లో కూడా మనం 4 సెట్స్ చేయాలి మామ. 4 సెట్స్లో 10 or 15 or 20 రెప్స్ మాత్రం పక్కా. లేకుంటే చిన్న కూడా ఇట్లా తక్కువ కూడా వేయచ్చు. 20, 18, 16, 14 అట్లా. కానీ స్లోగా వేయాలి మామ. కరెక్ట్ చెస్ట్ దగ్గరికి వాడేటట్టు చూసుకోండి. అది సీట్ కింద పైకన్నా కింది కన్నా కరెక్ట్ చెస్ట్ మీద వాడేటట్టు వేసుకోండి. మస్తు పడుతుంది మామ. మన బాడీ అయితే చాలా చేంజ్ అయిపోయింది మామ. మామ ఇప్పుడైతే మనం కేబుల్ ఫ్లైస్కి వచ్చేసాం. కేబుల్ ఫ్లైస్ కూడా 4 సెట్స్ చేయాలి మామ. 4 సెట్స్లో 10 or 15 or 20 రెప్స్ మామ పక్కా అది. సో నేనైతే 10 రెప్స్ లేపుతున్నా మామ. ఇక లేకుంటే 20, 18, 16, 14 ఇట్లా కూడా వేయచ్చు. ఇక మన ఇష్టం అది. కానీ 4 సెట్స్ అయితే మ్యాండేటరీ పక్కా వేయండి మామ. అది స్లోగా వేయండి, మస్తు పడుతుంది. సో చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది. మీకు లాస్ట్లో నా బాడీ చేంజ్ ఎంత అయిందో మీకు చూపిస్తా. క్రేజీ అయిపోయింది మామ, చెప్తున్నా కదా వేరే. సో మామ ఇప్పుడు మనం షోల్డర్ ప్రెస్ అయితే వేస్తున్నాం. సో స్లోగా వేయండి మామ. ఇది కూడా 4 సెట్స్ వేయాలి మనం. సో 4 సెట్స్లో 10 రెప్స్ అయితే నేను లేపుతున్నా. ఇక మన ఇష్టం. 20 కూడా లేపవచ్చు, 15 కూడా లేపవచ్చు. సో మధ్యలో అయితే పక్క వాటర్ తీసుకోండి మామ. చలో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం మామ. ఇప్పుడు మనం లేటరల్ రైజ్కి అయితే వచ్చినాం. సో ఇది కూడా క్రేజీ పడుతుంది మామ మన షోల్డర్కి. నేను చెప్పినవన్నీ మీరు పక్కా పాటిస్తే మాత్రం మీ బాడీ 100% కాదు 200% చేంజ్ అవుతుంది. సో ఇది కూడా మనం 4 సెట్స్ చేయాలి. 4 సెట్స్ 10 రెప్స్ లేపుతున్నాం మామ. ఇక మీరు కూడా 20 అని లేపవచ్చు, 15 కూడా లేపవచ్చు. సో 4 సెట్స్ అయితే పక్కా అయ్యండి మామ. ఎన్ని రెప్స్ అయితే లేపండి కానీ 4 సెట్స్ పక్కా అయ్యండి. ఫస్ట్ సెట్ ట్రయల్ సెట్ అనమాట. సో మామ ఇప్పుడు మనం ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో కూడా మనం 4 సెట్స్ చేయాలి. సో 4 సెట్స్లో నేనైతే 10 రెప్స్ లేపుతున్నా మామ. సో మీరు కూడా ఇక మనం 10, 20, 15 ఎంత అంటే అంత లేపొచ్చు. కానీ స్లోగా వేయండి మామ. నా ట్రైసెప్ వీడియోలో అసలు మొత్తం హోల్ బయటికి కనబడుతుంది. ఇక మీకు కూడా ఇట్లా కావాలంటే ఇట్లా స్లోగా వేస్తేనే అట్లా అవుతుంది మనది. సో మంచిగా వేసేయండి మామ. ఇప్పుడు మనం ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం. సో ఏంటంటే ఇది కూడా మొత్తం ఇట్లా కిందికి వెళ్ళి పైకి లేపాలి మామ. రోప్ వేసుకోవాలి మనం. సో ఇది కూడా అసలు క్రేజీ పడుతుంది మన ట్రైసెప్కి. ఇది ఏంటంటే 4 సెట్స్ వేయాలి మామ. ఇది కూడా 4 సెట్స్లో అయితే 10 రెప్స్ 12 రెప్స్ లేపుతున్నా. సో మీరు కూడా 10, 15, 20 లేకుంటే ఎట్లా లేపొచ్చు. కానీ మెల్లగా వేసేయండి మామ. డే 76 మన బాడీ కండిషన్ అయితే ఇది. అందరూ ఉన్నారు జర టీషర్ట్ ఇప్పుతున్నాయి అయినా సరే అని చెప్పేసి. సో టీషర్ట్ ఇప్పేసినాక సన్లైట్కి మన బాడీ వేరే కనబడ్డది మామ. అసలు నేనే పిచ్చోని అయిపోయినా. అంటే చాలా లేదు నేను బాడీ తీసుకోక ఇట్లా. సో మా దోస్తుగాడైతే నా వీడియో తీసిండు. కానీ మస్తు అయిపోయింది మామ మన బాడీ. క్రేజీ అయిపోయింది. ఇక మళ్ళా రేపు కలుద్దాం. మీరు కూడా ఇట్లా కావాలి, ఇంకా క్రేజీ కావాలి. డే 77లో మళ్ళా కలుద్దాం. సీ యూ మ్యాన్.